హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గిరి. ఈ వీడియోలో మనం జీహెచ్ఎంసీలో కొత్తగా యాడ్ చేయబోతున్నటువంటి యొక్క 27 మున్సిపాలిటీస్ అవి ఏవేవి, అసలు ఈ యొక్క జీహెచ్ఎంసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంతకుముందు ఈ జీహెచ్ఎంసీ కాస్త ఎలా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఈ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. సో ఫస్ట్ ఈ జీహెచ్ఎంసీ ఫామ్ అవడానికి ముందైతే 2007లో మనకి ఎంసీహెచ్ అని ఉండేది, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. సో 2007కి ముందంతా జీహెచ్ఎంసీ రాకముందు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉండేది. 2007లో ఈ యొక్క జీహెచ్ఎంసీ అయితే ఫామ్ అయింది. సో మనకి ఈ ఎంసీహెచ్గా ఉన్నప్పుడు 172 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉండేది యొక్క ల్యాండ్ ఏరియా అనేది హైదరాబాద్ సంబంధించి. సో మనకి ఒక జీహెచ్ఎంసీగా ఫామ్ అయినప్పుడు దాదాపుగా 625 స్క్వేర్ కిలోమీటర్స్గా ఎక్స్పెన్షన్స్ అయితే జరిగింది. కొత్తగా ఈ యొక్క 27 మున్సిపాలిటీస్ అయితే జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి అయితే ఈ యొక్క ప్లాన్ అయితే రెడీ చేయబోతున్నారు. కంప్లీట్గా ఈ యొక్క కొత్తగా యాడ్ చేయబోతున్నటువంటి మున్సిపాలిటీస్ అన్నీ కూడా సో ఓఆర్ఆర్కి ఇన్సైడ్ కొన్ని ఉన్నాయి, అలాగే అవుట్ సైడ్ కొన్ని ఉన్నాయి. ఆ యొక్క పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి వచ్చేసి అంబర్పేట్, పెద్దంబర్పేట్, అలాగే జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, అలాగే మనకి మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గటికేశ్వర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కోంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ అండ్ మనకి నిజాంపేట్, ఈ యొక్క 27 మున్సిపాలిటీస్ అయితే జీహెచ్ఎంసీలో కలిపేబోతున్నారు. సో వన్స్ ఇవంతా కనుక మనకి ఫామ్ అయిపోతే ఇండియాలోనే బిగ్గెస్ట్ సిటీగా మన జీహెచ్ఎంసీ హైదరాబాద్ అయితే ఫామ్ అవబోతుంది. దాదాపుగా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ పైనే ఈ యొక్క హైదరాబాద్ లిమిట్స్ అనేవి రాబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.